రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తూ దళారీ వ్యవస్థను నిర్మూలించేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి చెప్పారు. గిరిజనులకు ఉపయోగపడేలా జీసీసీ సంస్థ కార్యక్రమాలు నిర్వహించాలని ఈశ్వరి చెప్పారు. ఏపీ గిరిజన సహకార సంస్థ చైర్మన్ గా కిడారి శ్రావణ్ కుమార్ బాధ్యతల స్వీకార కార్యక్రమంలో గిడ్డి ఈశ్వరి పాల్గొన్నారు. జీసీసీని ఇంకా రైతులకు చేరువగా, అంతేకాకుండా దళారీ వ్యవస్థని ఇంకా నిర్మూలించే విధంగా చేసి గిట్టుబాటు ధర ఇచ్చేలాగా మా ప్రభుత్వం చేస్తుందని సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా జీసీసీలో ఉద్యోగ కల్పన కూడా జరుపుతామని చెప్పి ఇప్పుడే ఎండీ గారు, చైర్మన్ గారు కూడా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఇలా గిరిజన జాతికి సంబంధించి గిరిజన సహకార సంస్థ ఇది ఖచ్చితంగా రేపొద్దున్న మా అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే పాడేరు నియోజకవర్గంలో కూడా ఎప్పటి నుంచో పనిచేస్తున్నటువంటి సీనియర్ నాయకులు పొర నాగరాజు గారు వాళ్ళు ఉన్నారు. వారికి కూడా ఒక సముచిత స్థానంగా ఒక మంచి స్థానాన్ని కల్పిస్తారని కూటమి ప్రభుత్వాన్ని నేను